జర జాగ్రత్త. ప్రముఖ దేవస్థానాల పేరిట నకిలీ వెబ్సైట్లు క్రియేట్ చేసి కేటుగాళ్ళు దోచేస్తున్నారట. తీరా అందులో బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత భక్తులు లబోదిబోమంటూ ఉన్నారట. తాజాగా శ్రీశైలం దేవస్థానం పేరిట నకిలీ వెబ్సైటు కలకలం రేపుతోంది అంటూ వేరే ఎవరైనా రాస్తే వెంటనే ప్రభుత్వం ఖండించేస్తుంది. కానీ వారాంత పలుకల పత్రిక అంటే ప్రభుత్వానికి అంటే ఒక రకంగా తెలుగుదేశం పార్టీ గెజిట్ లాంటి పత్రిక కదా, ఆ పత్రికలోనే పెద్దగా రాశారు నకిలీ కలకలం శ్రీశైలం అని. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం దేవస్థానంలో నకిలీ వెబ్సైట్ కలకలం రేపుతోంది. మల్లన్న భక్తులకు సైబర్ కేటుగాలు వలవేసి దేవస్థానం పరిధిలో వసతి గదులు కల్పిస్తామని మోసం చేస్తూ ఉన్నారట. ఏదో జస్ట్ డైల్ యాప్ పేరిటట. అంతేకాకుండా ఏపీ టూరిజం వసతి గదుల పేరిట నకిలీ వెబ్సైట్తో వేలకు వేలు దోచుకుంటున్నారట. దీంతో భక్తులు నమ్మి వసతి గదులు బుక్ చేసుకొని తీరా అక్కడికి చేరుకున్నాక ఒక్కసారిగా కంగు తింటున్నారట. డూప్లికేట్ వెబ్సైట్లతో లబోదిబోమంటూ తలలు పట్టుకుంటున్నారట. శ్రీశైలం ఏపీ టూరిజంకు చెందిన హరిత గెస్ట్ హౌస్ రూములను బెంగళూరుకు చెందిన ఆర్మీ ఆఫీసర్ సుమారు 30,000 ఆన్లైన్ పేమెంట్ చేసి రూములు బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళారట. ఆన్లైన్లో బుక్ చేసుకున్న రసీదు బిల్లును చూపించగా కౌంటర్లో ఉన్న సిబ్బంది ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఆయన బుక్ చేసుకున్న వెబ్సైట్ నకిలీదని సిబ్బంది చెప్పడంతో సదరు ఆర్మీ ఆఫీసర్ ఒక్కసారిగా షాక్కు గురయ్యారట. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్న అధికారులు మాత్రం కేటుగాళ్లను పట్టుకోలేకపోతున్నారట. దీంతో మల్లన్న భక్తులు మోసపోయి ఆందోళనకు గురవుతున్నారట. ఏపీ టూరిజం శ్రీశైలం దేవస్థానం వసతి గదుల విభాగం పేరిట ఆన్లైన్ సిస్టంలో నకిలీ సైట్లను సృష్టించి భక్తుల నుంచి వేలకు వేలు దోచుకుంటున్న ఆలయ అధికారులు ఈ కేటుగాళ్లను గుర్తించలేకపోతున్నారట. దీంతో భక్తులకు జరుగుతున్న మోసాలపై సోషల్ మీడియాలో వైరల్గా మారిందట. నకిలీ వెబ్సైట్లు యాప్ల గురించి తెలియడంతో స్థానికులు భక్తులు అయోమయంలో పడ్డారట. జర జాగ్రత్త. ఏది ఒరిజినల్ ఏది నకిలీ కాసింత జాగ్రత్తగా చూసి బుక్ చేయండి.